మా భార్య నీకు అక్క అవుతుందా? అయినా మా భార్య నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు ఒక అడక తినే బాగుంటున్నాడని. A few moments later. అక్క అక్క నేను మిగిలినది మటన్ చికెన్ ఉంటుంది అక్క. ఎవడు ఇయ్యాలటప్పుడు కాదురా, ఊర్లో అన్ని కొంపలు ఉన్నాయి, ఊర్లో అడుక్కోకుండా యాన్నో ఊరి బయట ఇల్లు కట్టుకుంటే ఈడికొచ్చి అడుక్కోని తెచ్చావు. అయినా అడుక్కునేవాళ్ళు అక్క అక్క ఏందిరా? అమ్మా ఎడగలరా, అమ్మా ఎడగలరా. వీడిగానే మా సంఘంలోకి వచ్చినాడు అనుకో, ఎక్కడికో వెళ్ళిపోతాడు, మా ముష్టి సింహానికి అధ్యక్షుడు అయిపోతాడు. అవన్నీ నీకేం పని బావా, ముందు మా అక్కడ వెయ్యో. మా భార్య నీకు అక్క అవుతుందా? అయినా మా భార్య నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు ఒక అడక తినే బాగుంటున్నాడని. బావా మా సొంత పక్క కూడా ఇంతవరకు చికెన్ మటన్ పెట్టలేదు బావా. నాకు దేవుడిచ్చిన అక్క బావా, ఒక్కసారి మా అక్కడ నుంచి బావా. ఆ గీకుడేంది, నన్ను బావాని పిలిచడమేంది? బావాని ఇంకోసారి పిలిచాను. అది బ్లడ్ రిలేషన్ కాదు, ఫుడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ ఏమైనా మర్చిపోతారేమో కానీ ఫుడ్ రిలేషన్ మర్చిపోరు బావా. నువ్వు మటన్ తీసుకురామని చెప్పు బావా. అయినా మేము ఇంట్లో ఉండేది నలగరము, 1 కేజీ అయితే మచ్చుకు అవుతుంది. మీ 2 కేజీలు చెప్తా అంటే ఏమన్నా పిల్లలకు ప్రేమగా పెడతాందేమో నేను అనుకున్నా. అడుక్కున్నాడు నీకు పెడతాందా? ఏం తమ్ముడు బాగుండావా? ఏం తమ్ముడు బాగుండావా? అడుక్కున్నాను పడుకొని తమ్ముడు అంట. బావా అడుక్కునే వాడికి ఇంత అల్లం పెట్టి మటన్ చికెన్ పెడతానంటే కట్టుకున్నానికి ఇంకెంత బాగా చూసుకుంటుందో. అక్క మంచిది బావా. ఒరా, మా మటన్లు చికెన్లు 8 తిన్నట్టు తిన్నా కూడా బాడీలో 1/4 కేజీ కండలేదు. ఉద్దర సొమ్ము తిన్నా కూడా నీకు వంట పట్టలే కదరా. సరేలే, ఇదో ఈ 100 రూపాయలు పెట్టుకో. బావా తిడితే గాని 100 రూపాయలు దానం చేసినావు, ధర్మప్రభువు బావా. ఆ 100 రూపాయలకు బిర్యానీ తిను. మీ పిల్లోలకు మీ భార్యకు బిర్యానీ తీసుకో, వాళ్ళకు గుడ్డలు కూడా కొనుక్కోబట్నే. ఏంది ఈ వందకి నచ్చాయా? నీకేం తెలివింది మాట్లాడుతున్నావా? ఈ బొచ్చ పట్టుకో. 200 నిలబెట్టుకొని నా పేరు చెప్పుకొని ఇంకో 1/2 కేజీ మటన్ తెచ్చుకొని తినుకో. చూసావా 100 రూపాయలకి ఎన్ని రావని నాకు తెలుసు. అంత మాత్రానికే నీకు తెలివిందా అని అంటావా? నీకు తెలివింటే నా కూడా 7 అడుగులు జెండా గడ్డ పెరిగినట్టు పెరిగినావు, బాడీ బాగుంది, వయసులో ఉండావు, పని చేసుకొని బతకాలని తెలీదా? ఇంకొకసారి మా ఏరియాలో కనిపించినావు అనుకో, తోలు తీస్తా. ఈ జన్మలో ఈ పక్కకే రాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. నిజంగా పరిస్థితి బాగాలేని వాళ్ళు అడుక్కున్నా బాగానే ఉంటుంది. ఇతన్ని నేను 100 రూపాయలకి అయ్యి కొనుక్కోమని ఎంత కోపం వచ్చి మళ్ళీ నాకే 200 రిటర్న్ ఇచ్చాడంటే అతను ఇప్పటికి అడుక్కొని ఎంత సంపాదించనేటప్పటికి మీరు చెప్పండి. కాబట్టి ఇతరుల నమ్మకండి. ముసిలోళ్లకు, అవయవాలు వికలాంగులకు దానం చేయండి, తప్పు లేదు. ఇట్ట కాళ్ళు చేతులు బాగుండి చూడు 7 అడుగులు జెండా ఉన్నట్టున్నాడు, ఏడ పనికి పోయినా రోజుకు 1000 రూపాయలు ఇచ్చారు, పోయి తెచ్చుకోవచ్చు కదా. అడుక్కుండేది వృత్తిగా మళ్ళీ పొగిడేది అక్క చెల్లి అని. వాళ్ళు ఆడోళ్ళు పొంగిపోయేది, ఇలా మటన్లు చికెన్లు వేసేది, మనకు లేకుండా చచ్చాను కొంపల్లో. అదేం కాదులే బావా, మళ్ళా బాగుంటావు కొరతట్టే. అదేం కాదు. అడుక్కునే వాళ్ళు అమ్మ అయ్యా దేహి బిచ్చాంది అంటే మధ్య బేడం లేదు, కొత్త ట్రెండ్ అనమాట. బంధుత్వం కలిపితే అనమాట. ఎంత ప్రేమగా బిచ్చాడో, ఎన్ని రోజుల నుంచి తినలేదు అని చెప్పి పెడతారు. ఇంకోటి ఏదంటే ఫ్రెండ్స్, పటా అన్న చెప్పినట్టు అడుక్కునే వాళ్ళకు ఇట్లా అవయవాలు అన్ని బాగుండి అడుక్కునే వాళ్ళకు భిక్షం వేయద్దు. ఎందుకంటే వాళ్ళకు వీలైతే ఆడిన పని ఉంటే పని ఇప్పియండి, కానీ అవయవాలు బాగాలేని వాళ్ళకు కూడా భిక్షం వేయొద్దు. నేను ఎందుకు వేయద్దు అంటే వాళ్ళ అవసరము ఆకలి తీర్చి వాళ్ళ అవసరాన్ని తీర్చండి, అంతేగాని డబ్బు ఎవరికి ఇవ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. పరేషాన్ స్పేస్ పఠాన్ స్పేస్ 555 తప్పకుండా సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. నోటిఫికేషన్ ద్వారా వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ.